మరో 4 రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు మన ఇంటింటి అభివృద్ధిని, అందుతా ఉన్న పథకాలన్నింటినీ కొనసాగించాలనా లేదా అన్నది నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా. ఇదే తన గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో తానిచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరితో కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి? ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా వస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుష్టయానికి ఏం కావాలి అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్లు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి, వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా. దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ, రాష్ట్రంలో మన అక్క చెల్లెమ్మలకు కానీ, రాష్ట్రంలో మన అవ్వాతాతలకు కానీ, రాష్ట్రంలో మన పిల్లలకు కానీ, మన సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్కరికి అయినా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. మరో వంక మీ బిడ్డ ఉన్నాడు, మరో వంక మీ జగన్ ఉన్నాడు. మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు? 5 ఏళ్ల క్రితం నేను
ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను. ఇందులో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశీస్సులు మీ బిడ్డ ఒకవైపున తీసుకుంటా ఉంటే మరోవైపున మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ మరి వీరంతా కలిసి 2014లో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము. ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలనంటూ మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు. ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు, మీ ప్రతి ఇంటికి పంపించాడు. మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా. మరి కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు, కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. మరి 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్, ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే, అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబుల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు. చంద్రబాబును పక్కన పెట్టుకొని తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెత్తందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందారుల కూటమి వీడు. నేను అడుగుతా ఉన్నా, మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నా ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును, ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణని అడుగుతా ఉన్నా, TV5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అయ్యా మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు, మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. పేదలకు వేరే మీడియం అట, మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట. కానీ వారి పిల్లలకు, వారి మనవళ్లకు మాత్రం, ఇలాంటి వారికి మాత్రం వేరే చదువులట, వేరే విధానమట. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెద్దదారి భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు
ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ 59 ఏళ్ల మీ బిడ్డ పాలన చూశారు. 59 నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దేవుడి దయతో ఈ 59 నెలల కాలంలో మీ అందరి చరణి ఆశీస్సులతో ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే కాదా, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఏకంగా 2,31,000 ఉద్యోగాలు, ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ పాలన వచ్చేదాకా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే కేవలం ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది ఎప్పుడైనా జరిగింది అనంటే అది కేవలం ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎలాంటి లజ్జాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే అందుతా ఉన్న పరిస్థితి ఈ 59 నెలల్లో మాత్రమే జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కానీ, లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం కానీ ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? జరిగిందా చెల్లెమ్మ? గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడే స్కూళ్ళు, నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం. గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచే పిల్లల ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, ఐఎఫ్పి ప్యానల్స్. 8వ తరగతికి పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ఈరోజు మన పిల్లల ప్రయాణం. ఎప్పుడు జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద,
పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పెద్ద చదువుల్లో కూడా విప్లవాలను తీసుకొని వస్తూ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులతో ఆ పిల్లల కోసం అండగా నిలబడుతూ పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్య, ఓ జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ డాక్టర్లు కానీ డిగ్రీలు చదువుతా ఉన్న వాళ్ళు కానీ ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందుకుంటా ఉన్నారు అనంటే తేడా గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కరికులం మారింది. కరికులం మొట్టమొదటిసారిగా జాబ్ ఓరియంటెడ్గా మారింది. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈరోజు కరికులంలో భాగమైంది. ఇంటర్నేషనల్ కోర్సులు హార్వర్డ్, ఎల్ఎస్సి, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీల కోర్సులు ఈరోజు ఆన్లైన్లో వాళ్ళ చేత సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో ఈరోజు అనుసంధానమైంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ విద్యా రంగంలో తీసుకొచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? జరిగాయా ఎప్పుడన్నా? పెద్దమ్మ ఎప్పుడన్నా జరిగాయా? అక్క చెల్లెమ్మలను, నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు బతుకులు బాగుండాలని, నా అక్క చెల్లెమ్మల కోసం తప్పిస్తూ మహిళా సాధికారతకు అర్థం చెబుతూ నా అక్క చెల్లెమ్మలకు ఆశర, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు చేయూత, నా అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్. ఇదే రాజంపేట టౌన్లోనే ఏకంగా 4,000 ఇళ్ల స్థలాలు ఇవాళ నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న నా ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, నా ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా అక్క చెల్లెమ్మల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఎటువంటి పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న ఉన్నాయా? తమ్ముడు ఉన్నాయా? అక్క ఉన్నాయా? చెల్లెమ్మ ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నలకు రైతు భరోసా మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ రైతన్నలకు తోడుగా, ఆ రైతన్నలకు ఒక ఉచిత పంటల బీమా, ఆ రైతన్నలకు అండగా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. పగటి పూటే 9 గంటలు ఆ రైతన్నలకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు అండగా ఓ రైతు భరోసా కేంద్రం. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని విప్లవాలు, రైతన్నలకు సంబంధించిన ఇన్నిన్ని విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? తమ్ముడు జరిగాయా? జరిగాయాక? జరిగాయా అమ్మా? గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా స్వయం ఉపాధి రంగానికి అండగా ఉంటూ ఆటోలు, టాక్సీలు, డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా వాహన మిత్ర,
మొట్టమొదటిగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, తోడు చేదోడుతో శ్రమజీవులకు అండగా, లాయర్లకు కూడా లానేస్తాం. ఇంతగా స్వయం ఉపాధి రంగానికి ఇన్నిన్ని స్కీములు పెట్టి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇన్నిన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? పేదవాడి ఆరోగ్యానికి భరోసా, ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ మొట్టమొదటిసారిగా ఓ విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఒక్క ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసరా. ఈ ఆరోగ్య ఆసరా ఆరోగ్యశ్రీయే కాకుండా గ్రామంలోనే ఆ పేదవాడికి ఓ విలేజ్, గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, పేదవాడి ఇంటి తలుపు తట్టుతూ ఆ పేదవాడికి గ్రామంలోనే మందులు ఇస్తూ వైద్యం చేస్తూ ఇంటికే వచ్చే ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ వ్యవస్థ, అవ్వ తాతలకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు 3000 రూపాయలు ఇంటికే వచ్చి, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే లెక్కలు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడా ఇన్నిన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్నిన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్నిన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో మీకే చెబుతా. అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు, మోసాలు ఎలా ఉంటాయి అనంటే, ఇది 2014లో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది.
ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014 నుంచి 2019 దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఈయన చెప్పినటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఇందులో ఈయన చెప్పినేటివి మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మ, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 మూడో హామీ అక్క ఇది కూడా మీ గురించే మూడో హామీ. చెల్లెమ్మ ఇది కూడా ఏనండి, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలనంటూ పంపించాడు 2014లో. మరి 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకెత్తాను ఇలా 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 ఇలా. మళ్ళీ ఇంకొక హామీ, 5వ హామీ ఇంకొకటి, అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెమ్మ, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అంట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రతి ఏటా, చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా?
మరి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 2014లో స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆ రోజు డ్రామా ఆడి, ఈ రోజు ఆడుతూ ఉన్నట్టుగానే ఆ రోజు కూడా డ్రామా ఆడి, ఇదే ముగ్గురితో జతకట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, స్వయంగా సంతకం పెట్టిన పాంఫ్లెట్లో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వారిని నమ్మచ్చా? రెండు చేతులు పైకెత్తాలబ్బా ఈసారి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నారు? మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు? రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది. ఇదే చంద్రబాబు 15 రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్ని మీరు కూడా బాగా చూడండి. మన జిల్లాకు వచ్చి 3 ప్రాంతాలలో మీటింగులు పెట్టి, రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.